ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మరొక జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి సహాయం చేసినటువంటి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలమున సువార్తికుడైన ఫిలిప్ గారి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం. యెరూషలేములోని ఆది సంఘములో గ్రీకు భాష మాట్లాడే యూదుల్లోని విధవరాండ్రను చిన్న చూపు చూచారనే విభేదం తలెత్తినప్పుడు అందరికీ సరైన రీతిలో ఆహారమును పంచిపెట్టడానికి ఎన్నుకొనబడిన 7 డీకన్లలో అంటే సహాయక సేవకులలో ఫిలిప్ గారు కూడా ఒకరు. అతను హతసాక్షిగా మరణించినటువంటి స్టెఫనుకి సమకాలీనుడు. అందువల్ల పరిశుద్ధాత్మ చేత సువార్తికుడు అని అతను పిలువబడిన దానిని బట్టి లేఖనములలో ఫిలిప్పును గురించి కొంచెంగా చెప్పబడినప్పటికీ అది ప్రాముఖ్యమైనదిగా ఉంది. అతను అపోస్తుల పరిచర్యలో సహాయకారిగా ఉండడమే కాకుండా ఒక సువార్తికునిగా సువార్త విస్తరణలో ముఖ్యమైన పాత్ర పోషించారు. స్టెఫను గారు హతసాక్షిగా మరణించిన తర్వాత యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తులు తప్ప అందరూ కూడా యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. ఆ సమయంలో ఫిలిప్ గారు కూడా యెరూషలేమును విడిచిపెట్టి పాలస్తీనాలోని సమరయకు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించారు. ఒక శక్తివంతమైన బోధకుడైన అతను దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడంలో తన దృష్టిని కేంద్రీకరించారు. అంతేకాకుండా అక్కడ ఫిలిప్ గారు అనేకమైనటువంటి సూచక క్రియలను చేశారు. అపవిత్రాత్మలను పారద్రోలారు, అలాగే అనేకులని స్వస్థపరిచారు. ఆయన పరిచర్య మూలంగా అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి బాప్తిసం పొందారు. దాని ఫలితంగా ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. సువార్త ప్రకటించడంలో ఆయనకున్నటువంటి తలాంతును బట్టి క్రీస్తు గురించి ఏ వ్యక్తితోనైనా మాట్లాడడానికి ఫిలిప్ గారు ఎల్లప్పుడూ కూడా సంసిద్ధులై ఉండేవారు. ఒక పెద్ద జనసమూహానికి ప్రసంగించినా లేదా వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి బోధించినా తన బోధనలో యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించడమే ఆయన యొక్క ఉద్దేశమై ఉండేది. తన ప్రభువుతో సన్నిహిత సహవాసాన్ని కలిగి ఉన్న ఆయన జీవితం అంతరంగంలో ఇమిడిపోయి ఉన్న విధేయతకు సరైన ఉదాహరణ. ఒకసారి దేవుడు యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమునకు వెళ్ళమని ఫిలిప్ గారికి చెప్పినప్పుడు ఆయన వెంటనే విధేయత చూపించి ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ఐథియోపియా మంత్రి అయిన ఒక నపుంసకుడిని కలుసుకున్నారు. ఆ నపుంసకుడు తన రథములో కూర్చుని లేఖన భాగాలను చదువుతూ వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు ఫిలిప్ గారు దేవుని వాక్యాన్ని వివరించి అతనికి గ్రహింపును కలగజేశారు. దాని ఫలితంగా రక్షణ పొందినటువంటి ఆ నపుంసకుడైన ఆ మంత్రికి ఆయన బాప్తిసం ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనుపోగా అతను పాలస్తీనాలోని ఒక నగరమైన అజోతుకి చేరుకున్నారు. అక్కడ నుండి కైసరియా అంటే సిసిరియాకి వెళ్ళే వరకు పట్టణములన్నింటిలో ఆయన సంచరిస్తూ సువార్త ప్రకటించారు. ఆత్మీయ పునాదులపై తన కుటుంబాన్ని కట్టినటువంటి ఫిలిప్ గారు తన కుమార్తెలను పరిశుద్ధత కలిగి ఉండువారుగా పెంచారు. కాగా వారు కూడా తాము కలిగి ఉన్నటువంటి ప్రవచన వరము ద్వారా సంఘానికి పరిచర్య చేయడం జరిగింది. ప్రియ స్నేహితులారా, దేవుని పిలుపుకు మీరు ఎటువంటి విధేయతను చూపిస్తున్నారు? మీరు అలా విధేయత చూపిస్తున్నట్లయితే ఈ ఫిలిప్ గారి యొక్క జీవిత చరిత్ర మీకోసమే.